హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా లాగ్స్ అండి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మధ్యాహ్నం లంచ్లోకి పచ్చి రొయ్యల కర్రీ వండిస్తున్నాను అనమాట. మా వారైతే పచ్చి రొయ్యలు మొత్తం క్లీన్ చేసి ఇచ్చెళ్ళారు. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా నేను చేయాల్సిందే. ఇదైతే నేను ఇంకా ఉప్పు పసుపు వేసి ఆయిల్లో మొత్తం ఫ్రై చేసుకుంటున్నాను. ముందు నేను పచ్చి రొయ్యలు నా పెళ్ళైన కొత్తలో వండుతున్నప్పుడు ఈ కలర్ వచ్చినప్పుడు చూసి చాలా భయపడ్డాను. ఇప్పుడైతే అలవాటు అయిపోయింది. ఇంకా పచ్చి రొయ్యలు ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయినట్టే. మళ్ళీ ఇంకో గిన్నె పక్కన పెట్టేసుకొని ఇంకా దీంట్లోకి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా వేగించుకున్న తర్వాత అల్లం పేస్ట్ పసుపు వేసి బాగా పచ్చివాసన పోయిన తర్వాత చింత చిగురు వేసుకోవాలి. ఒక కప్పు వరకు వేసుకున్నాను నేను. ఇంకా చింత చిగురుతో పాటు ఫ్రై అయిపోయిన పచ్చి రొయ్యలు కూడా వేసి నూనెలో బాగా ఉడికించుకోవాలి. ఇంకా ఒక చిన్న సైజ్ టమాటో, గ్రేవీకి సరిపడినంత నీళ్లు, కారం ఉప్పు వేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా. ఇంకా కర్రీ అయితే సర్వ్ చేసుకోవడమే అనమాట. పచ్చి రొయ్యలు చింత చిగురు కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.